ప్రకృతి వైపరీత్యమో మానవ తప్పిదమో తెలియదు కానీ జిల్లాలోనున్నటి వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రత్ అనే నదులు సముద్రం గర్భంలో కలిసే సంగమ ప్రదేశాలన్నీ కూడాను పూర్తిగా కనుమరుగయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయి. కళింగపట్నం పోర్ట్ బీచ్ వద్ద వంశధార నది సంగం ప్రదేశంలో కలిసినటువంటి బీచ్ పూర్తిగా కనుమరుగై 5 ఏళ్ళు కావస్తుంది. అదేవిధంగా నాగావళి నది సముద్ర గర్భంలో కలిసినటువంటి ఈ బీచ్ పూర్తిగా 7 ఏళ్ల క్రితం పూర్తిగా కనుమరుగైంది. కాకపోతే ఆ కనుమరుగు కారణంగా నది దిశ మారి ఎడమ చేయి వైపు ప్రయాణించడంతో ఈరోజు సుమారు 10 కిలోమీటర్ల మేర తీరం మొత్తం కోతకు గురై ఈరోజు పెద్ద గనగలవానిపేట మత్స్యకార గ్రామానికి పెద్ద పెనుముప్పే పొంచి ఉందని గమనించిన జిల్లా యంత్రాంగం హుటాహుట్న సుమారు 2 కోట్ల రూపాయలు పెట్టి ఇలా రాక్ కట్టడాన్ని మాత్రం నిర్మించారు. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నది తీరం కోత గురి కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సినటువంటి ఈ పనులు నత్తనడగన సాగడంతో ఈ నిర్మాణం అసంపూర్ణంగా నిర్మించడంతో అటువైపు చూస్తే కనుక పూర్తిగా 10 కిలోమీటర్ల పూర్తిగా ఈ నది దిశ మారి ఎడం వైపు పయనించి 10 కిలోమీటర్ల కోతకు గురైన అనంతరం ఈ రాతి కట్టడం సగం పూర్తయిన తర్వాత మధ్యలో చూస్తే అక్కడ సముద్రం మధ్యలో బ్రీచ్ ఏర్పడింది. ఆ అలల తాకిడి చూస్తుంటే కనుక ఏదైతే అంటే సముద్రానికి తీరానికి కోతకు గురైనటువంటి ఇసుక తెన్నులు కట్టయి ఆ నీరు లోపలికి వస్తుందో అక్కడ కనుక మళ్ళీ సముద్రం ఇటువైపు కనుక పయనిస్తే ఉన్నటువంటి తీరం కోతకు గురవుతుంది. అక్కడ ఇప్పటికే కనీసం చేపల వేటకు అనువైన ప్రదేశం కాకుండా పోయింది. పెద్ద గనగలవానిపేట పరిసర ప్రాంతాల మత్స్యకారులందరూ కూడాను ఇది వేటకు అనువైనటువంటి ప్రదేశం. కాకపోతే 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి విధ్వంసం కారణంగా అంగట్లో ఉన్నటువంటి సముద్రం అందనంత దూరం ఇసుక తెన్నుల వైపు అవతల సముద్రం ఉంది అన్నటువంటి సంకేతాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సముద్రం ఎక్కడైతే బోట్లు లంగరవేసాయో అక్కడ ఉండేది. కాకపోతే నది దిశ మారడంతో ఎడమ చేయి వైపు పూర్తిగా కోతకు గురికావడం ఈ పరిణామాలన్నీ కూడాను తీరంలో నదులు సముద్రంలో కలిసే సంగం ప్రదేశాల్లో ఇటువంటి విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణం ఎవరి తప్పిదం అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. చూస్తే కనుక ఆక్వా కల్చర్ ఆక్రమాలకు ఈరోజు నదులు ఒడ్లన్నీ కూడాను ఆక్రమణకు గురవుతున్నాయి. ఆ ఆక్రమణకు గురైన క్రమంలో నది సహజసిద్ధమైన ప్రవాహం కోల్పోయి ఈరోజు దిశలు మారి తీరం మొత్తం కోతకు గురవుతుంది. రాష్ట్రంలోనే అతి పొడిగైన 193 కిలోమీటర్లు విస్తరించున్నటువంటి చిక్కోలు జిల్లా తీరంలో ఇప్పటికే చేపల వేట అనువు కాక చాలామంది మత్స్యకారులు ఈరోజు వలసపోయే పరిస్థితి ఉన్నటువంటి ఏవైతే తీరంలో ఉన్నటువంటి చేపలకు అనువైన ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాల్లో వేట సాగిద్దామన్నా కూడాను అవి కూడా ఇలా నది అంటే ప్రవాహం దిశ మారి అక్కడ ఉన్నటువంటి సహజసిద్ధమైనటువంటి బోట్లు లంగర్ చేసుకున్న ప్రదేశాలను కూడా పూర్తిగా ధ్వంసం కారణం. ఈ పరిణామాలన్నీ గంగపుత్రులకు పెద్ద కష్టం వచ్చిందని చెప్పుకోవద్దు. చూస్తే కనుక ఇది మనం అనుకున్నాం నాగావళి నది ఈ ప్రవాహం నేరుగా వచ్చి అక్కడ ఏవైతే ఇసుక తెన్నులు వేసున్నాయో అక్కడే కలవాల్సిన ప్రదేశం. కాకపోతే అలా కలవకుండా ఉండడానికి ఇటువైపు చూస్తే కనుక ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఆక్వా కల్చర్కి సంబంధించినటువంటి భూములు వీళ్ళందరూ కూడాను నదికి అడ్డంగా కట్టడాలు కట్టడం ఆ కట్టడాలు కట్టిన క్రమంలోనే ఈరోజు నది దిశ మారింది అన్నట్టు సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని ఆదిలోనే గనక అధికారులు గుర్తించి ఆ ప్రవాహానికి గనక కట్టడి వేసినట్టుంటే ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. పెద్ద గనగలవానిపేట బీచ్లో ఈరోజు మత్స్యకారులు చేపల వేటకు అనువు కాకపోవడంతో వారందరూ కూడా వలసలు పోయే పరిస్థితి. ఆ ఇసుక తెన్నులు ఏవైతే ఉన్నాయో అవి గతేడాది అక్కడ నది కలిసేందుకు చేసినటువంటి ప్రయత్నం ఆ శాండ్ని డ్రిడ్జింగ్ చేశారు. అదేవిధంగా జేసీబీలతో ఇచ్చేసినప్పుడు కూడా నదీ ప్రవాహం ఉధృతంగా ఉండడంతో అది ఎడమ చేయి వైపే ప్రయాణించే తప్ప సముద్రంలో కలిసేందుకు ఎటువంటి దోహదపడలేదు. కాకపోతే ఇరిగేషన్ శాఖ అధికారులు జిల్లా కలెక్టర్తో సమీక్ష నిర్వహించి ఇక్కడ రాతి కట్టడం కడితేనే దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుంది, నది మళ్ళీ నేరుగా సముద్రం కలిసే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి సుమారు కిలోమీటర్ మేర రాతి కట్టడం వేయడం జరిగింది. ఈ రాతి కట్టడం కారణంగా శాశ్వత పరిష్కారం మార్గం దొరుకుతుంది. పెద్ద గనగలవాని పేట మత్స్యకారులకు అందన ద్రాక్షగా మిగిలినటువంటి ఏదైతే ఈ తీరం ఉందో ఆ తీరం అందుబాటులోకి వస్తుందని ఆశగా ఎదురుచూసిన వారికి మాత్రం ప్రస్తుతం ఈ పరిణామాలన్నీ
పర్యావరణాలన్నీ కూడాను వారికి మళ్ళీ ఇప్పుడప్పుడే ఈ తీరంలో చేపల వేటకు అనువైన ప్రదేశం అందుబాటులోకి వచ్చే పరిస్థితులు మాత్రం కనిపించట్లేదు. ప్రస్తుతం చూస్తే కనుక పెద్ద గనగలవానిపేట దగ్గర ఈ విధ్వంసానికి కారకులు ఎవరు, ఆ కారకులు ఎవరైనప్పటికీ జరిగిన తప్పిదాన్ని పూర్తి స్థాయిలో నివారించాలి, అది ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ పనులు నత్తనడకన సాగడంతో మళ్ళీ ఒక పెనుముప్పు ఈరోజు పెద్ద గనగలవానిపేటకు మాత్రం పొంచి ఉంది అనడానికి. ఏదైతే ఈ రాతి కట్టడం తర్వాత అక్కడ సముద్రం బ్రీచ్ పడి మధ్య నుండి సముద్రం మళ్ళీ ఈ దీవిలోనికి రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను భవిష్యత్తులో ఉన్న తీరం కాస్త పూర్తిగా కోతకు గురై ఈరోజు తీరం మొత్తం గ్రామం కూడా కొట్టుకుపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. నేను 7 ఏళ్ల క్రితం వరకు అంగట్లో ఉన్నటువంటి కడలి ఈరోజు కనుచూపు మేరలో కూడా కానరాకుండా పోయిందంటే ఆక్వా కల్చర్ ఆక్రమణలతో పాటు ప్రకృతి వైపరీత్యం, మానవ తప్పిదం, ఈ 3 విషయాలకు వెరసి ఈరోజు సముద్రం మాత్రం కనుచూపు మేరలోకి వెళ్ళిపోయింది. వేట శాఖ మత్స్యకారులు వలసపోయే పరిస్థితి, తీరం వైపు కోతకు గురై ఎక్కడ గ్రామం వైపు వస్తుందన్నట్టు గ్రామస్తులు భయపడడం, ఈ పరిణామాలన్నీ కూడా నది ప్రవాహాల సముద్రంలో కలిసే సంగం ప్రదేశంలో ఇటువంటి విధ్వంసకర పరిణామాలకు ఎవరు కారకులు? ఆక్వాకల్చర్ అక్రమాలు కట్టడాలు జరుగుతున్నప్పుడు రెవెన్యూ అధికారులు ఎందుకు వారిని అడ్డుకట్టు వేయలేకపోయారు? వారు చేసినటువంటి ఈ తప్పిదాల కారణంగా సహజసిద్ధంగా ప్రవహించినటువంటి నదులు ఎందుకు దిశమారాయి? ఈ దిశమారిన క్రమంలో గంగపుత్రులకు వేటే ప్రధాన వృత్తి. అటువంటి వేట ఈరోజు వాళ్ళకి అందకుండా పోయింది. 193 కిలోమీటర్లలో తీరంలో విస్తరించిన తీరంలో 250 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 18 చేపల వేటకు అనువైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలన్నీ కూడాను ఈరోజు అక్కడ బోట్లు లంగర వేసుకోవడానికి కూడా అనువు కానిటువంటి పరిణామాలు. అంతేకాకుండా ఇంత పొడుగైన తీరంలో ఒక జెట్టి కానీ ఒక హార్బర్ కానీ నిర్మించే పరిస్థితి లేదు. దశాబ్దాల కాలంగా మత్స్యకారులు వలసబాటు పడ్డమే తప్ప సముద్రం అంగట్లో ఉన్నా కూడాను ఆ వేటకు అనువు కానటువంటి సముద్రంగా మారింది అన్నట్టు ఆవేదన వారు వెంటాడుతుంది. కేవలం వేటపై నిషేధాజ్ఞ ఉన్నటువంటి 2 నెలల 15 రోజుల కాలంలోనే మత్స్యకార భరోసా పేరుతో 20,000 రూపాయలు ఇచ్చి కంటి తుడుపు చర్య సహాయక చర్యలే తప్ప ఈరోజు మాత్రం మత్స్యకారులు పూర్తిగా ఆదుకునే ప్రభుత్వాలు ఏవీ లేకుండా పోయి ప్రస్తుతం చూస్తే కనుక మత్స్యకారులంతా కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి ఉపాధి పొందే పరిస్థితి. ఇలా ఇంత పొడుగైన తీరం అందుబాటులో ఉన్నా కూడాను ఎందుకు ఈ తీరంలో చేపల వేటకు అనువైన ప్రదేశాలు కాకుండా పోతున్నాయి? దీనికి గల కారణాలు ఎవరు? ఇప్పుడు మరొక విపత్తు వీరిని పొంచి ఉంది. ఎందుకంటే వర్షాకాలం సమీపిస్తోంది, నదులకు వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి తరుణంలో ఎట్టి పరిస్థితుల్లో అసంపూర్ణంగా ఉన్నటువంటి ఈ రాతి కట్టడాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్మించి ఆ సముద్రం ఒడ్డుకు మాత్రం పూర్తిగా నిర్మాణం పూర్తయితే ఈ నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు దోహదపడుతుంది. అలా కట్టడి చేసిన నాడే దీనికి సంబంధించిన శాశ్వత పరిష్కారం దొరుకుతుందని భావించినటువంటి ఇరిగేషన్ అధికారులు తదనుకున్నటువంటి నిధులు మాత్రం కేటాయించారు. కానీ నిర్మాణం చేపట్టడంలో కాంట్రాక్ట్కి ఇరిగేషన్ అధికారులకు ఎటువంటి విభేదాలు ఉన్నాయి? యుద్ధ ప్రాతిపదికన జరగాల్సినటువంటి ఈ పనులు ఇలా నత్తనడగన సాగి మళ్ళీ ఏ విపత్కర పరిణామాలకి దారితీస్తున్న భయం పెద్ద గనగలవానిపేట మత్స్యకారులు మాత్రం నెలకొందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. దీనికి సంబంధించిన నిధులు ఉన్నప్పుడు ఎందుకు ఈ నిర్మాణాల్లో జాప్యం జరుగుతుంది? మరో కొత్త విధ్వంసం సృష్టించేందుకు ఈ రాతి కట్టడం మాత్రం దోహదపడింది. దీన్ని పూర్తి స్థాయిలో నిర్మించి దానికి ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం దిశగా ఒక మార్గాన్ని చూపాలి. ఆ మార్గం చూపే క్రమంలో సుమారు 1 కిలోమీటర్ మేర నిర్మాణం చేశారు. కనీసం 1/2 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ నిర్మాణం కనుక పూర్తయితే శాశ్వత పరిష్కారం దొరుకుతుందనే విషయం తెలిసి కూడా తత్సారం జరుగుతోంది. ఇప్పటికే ఈ బీచ్ అంతా కూడాను కోతకు గురి కావడం, అది కూడా సముద్ర తీరం కూడా పూర్తి కోతకు గురైంది. ఈ కోతకు గురై పరిణామాల్లో ఒక కొత్త విపత్తు మాత్రం పెద్ద గనగలవానిపేట మత్స్యకారులకు మాత్రం పొంచి ఉండే పరిస్థితి ఉంది. 7 ఏళ్ల క్రితం సముద్రం తమకు కాకుండా పోయింది, అంగట్లోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో మళ్ళీ ఈ పనులు నత్తనడకన సాగే ప్రక్రియ మాత్రం వారికి ఈ ఏడాది కూడాను మళ్ళీ వేట సాగించే పరిస్థితులు మాత్రం కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడా ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ పనులు ప్రారంభించారు. ఈ పనులు ప్రారంభించిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన పనుల్లో నత్తనడక వెనకే మరొక విధ్వంసం జరిగే పరిస్థితులు కనుచూపు మేరలో కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసి వర్షాకాలం వచ్చే ముందే దాని కనుక పరిష్కారం చూపగలిగితే రేపు నాగావళి నదికి కనుక వరదలు వస్తే ఆ నీటి ప్రవాహం మళ్ళీ కనుక ఎడం వైపే ప్రయాణిస్తే మాత్రం ఈ రాతి కట్టడం కూడాను అంటే పూర్తిగా ఆ వరదలు కొట్టుకోపోయే పరిస్థితి. అంటే 2 కోట్ల రూపాయలు నీటి పాలు అవ్వకముందే ఈ నిర్మాణం పూర్తి చేయాలి. ఈ శాశ్వత పరిష్కారం కోసం చేపడుతున్నటువంటి ఈ పనుల్లో
తత్సారం మరో పెనుముప్పు జరగకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నట్టు సంకేతాలు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో ఇటువంటి యుద్ధపాతం చేపట్టవలసిన పనుల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంట్రాక్ట్కి ఏమైనా వివాదాలు ఉంటే వాటి తొలగించాలి. ఈ నిర్మాణం పూర్తిగా నిర్మించి ఈ ఏడాది వర్షాకాలం ముందే ఈ నిర్మాణాలు పూర్తి చేసినట్టయితే ఆశయ సాధనకు మాత్రం ఇది ఎంతకైనా దోహదపడుతుంది. ఇటువంటి నిర్మాణం విషయంలో జాప్యం తగదు. పెదగనగలవానిపాటి తీరంలో సుమారు 10 కిలోమీటర్ల తీరం కోత గురై ఊరు మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిణామాల నుండి ఆ గ్రామస్తులను కాపాడాలి. ఇప్పటికే చేపల వేటకు అనువు కానటువంటి ఈ తీరంలో ఉన్నటువంటి ఆ గంగపుత్రులు మాత్రం వలసలు పోయి కేవలం వృద్ధులు మాత్రమే ఇళ్లలో ఉండే పరిస్థితి. ఇటువంటి కష్టాన్ని నుండి వారిని గట్టెక్కించేందుకు జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వారు ఎంతగానో స్వాగతించారు. అయినప్పటికీ కూడా ఈ నిర్మాణంలో తత్సారం మాత్రం మరో పెనుముప్పు పెదగనగలవానిపేట మత్స్యకార గ్రామానికి పొంచి ఉంది. వర్షాకాలం వచ్చే ఈ తరుణంలో నాగావళి నదికి గనక వరద వచ్చినట్టయితే ఉన్నటువంటి ఈ కట్టడాలు కూడాను నీటిలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఈ కట్టడాలు కనుక ధ్వంసం అయితే మాత్రం ఇంకా ఈ తీరంలో మళ్ళీ పునర్నిర్మాణానికి అవసరమైనటువంటి ఎటువంటి చర్యలు చేపట్టినా కూడా అది వృధా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ రాతి కట్టడం పనులు పూర్తి చేసి నది సహజసిద్ధంగా సముద్రంలో కలిసేటటువంటి ఏర్పాట్లు చేసినట్టయితే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని మత్స్యకారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. లేదా ఈ తత్సారం ఇలాగే కొనసాగించి వచ్చే వర్షాకాలంలో నది తీరం ఇంకా కోతకు గురవడానికి వీరు చేసినటువంటి జాప్యం శాపంగా మారబోతుందా అన్నటువంటి పరిణామాలు మాత్రం కళ్ళ ముందే కనిపిస్తున్నాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. పెదగనగలవానిపేట తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.